ఆ మధ్య తమిళనాడులో 10వ తరగతి క్వాలిఫికేషన్తో వేసిన 500 శానిటరీ వర్కర్ పోస్టులకు 7,000 మంది ఇంజనీర్లు దరఖాస్తు చేసుకున్నారు. యూపీలో 5వ తరగతి క్వాలిఫికేషన్తో వేసిన 62 ప్యూన్ పోస్టుల కోసం 93,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3,700 మంది పిహెచ్డీలు, 50,000 మంది గ్రాడ్యుయేట్లు, 28,000 మంది పీజీ చేసిన వాళ్ళున్నారు. మొన్నటికి మొన్న కలకత్తాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చరీలో 15,000 జీతానికి పనిచేయడానికి 8వ తరగతి పాస్ అయిన వాళ్ళు కావాలని ఒక నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. 6 పోస్టుల కోసం 8,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 100 మంది ఇంజనీర్లు, 500 మంది పీజీ చేసిన వాళ్ళు, 2,200 మంది డిగ్రీ చేసిన వాళ్ళున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశంలో నిరుద్యోగం ఏ రేంజ్ లో ఉందో. ఈ ఇయర్ మొత్తంలో ఎక్కువసార్లు ట్విట్టర్లో ట్రెండ్ అయిన టాపిక్ మోడీ రోజ్గార్ దో. జాబ్స్ కోసం దేశంలోని చాలా చోట్ల స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. कोई गोलगप्पे कोई जूते पॉलिश कर रहा है तो हम अपने प्रधानमंत्री जी को అసలు మన దేశంలో ఒక గవర్నమెంట్ జాబ్ ని సంపాదించడం ఎంత కష్టం, ఈ గవర్నమెంట్ జాబ్స్ కి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసే బోర్డ్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయి, ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగి యొక్క జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మరెందుకు ఆలస్యం? ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్ గురించి కొంచెమైనా మీకు తెలుసుండాలి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే డిమాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. గత 30 సంవత్సరాలుగా బ్రోకరేజ్ సేవల్ని అందిస్తూ 12 లక్షలకు పైగా కస్టమర్లు కలిగినటువంటి మోతీలాల్ ఓస్వాల్ వారు మనకు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంతేకాదు దీంట్లో మీరు ఏ షేర్ ని ఎప్పుడు కొనాలో ఎప్పుడు అమ్మాలో మీకు తెలియజేయడానికి ఒక పర్సనల్ స్టాక్ అడ్వైజర్ ఉంటారు. మరో మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ఎలాంటి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు. అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే 25,000 రూపాయల విలువైన ఏఐ బేస్డ్ టూల్స్, 3,000 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్స్, 1,000 రూపాయల విలువైన బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ మీకు లభిస్తుంది. ఒకవేళ మీకు కూడా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి ఇప్పుడే డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. మన దేశంలో ఒక గవర్నమెంట్ జాబ్ ని సంపాదించడం ఎంత కష్టమో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్ ని కండక్ట్ చేసేది యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ బోర్డులు. వీళ్ళు పెట్టే ఎగ్జామ్స్ కోసం కొన్ని కోట్ల మంది ప్రిపేర్ అవుతున్నారు. కానీ మీరు గనక అబ్జర్వ్ చేస్తే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు రిలీజ్ చేసే పోస్టుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ డాటా. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ బోర్డు ఈ పోస్టులన్నిటికీ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుంది. 2014లో యూపీఎస్సీ 1,364 జాబ్ నోటిఫికేషన్లు ఇస్తే ఈ సంవత్సరం కేవలం 712 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. 2014కి ఈ సంవత్సరానికి ఆ సంఖ్య సగానికి తగ్గింది. ఖాళీలు లేక భర్తీ చేయట్లేదేమో అని అనుకునేరు. అది నిజం కాదు. దేశంలో ఇప్పటికీ 20% ఐఏఎస్, ఐపీఎస్ల కొరతుందని గవర్నమెంటే ఒప్పుకుంటుంది. కానీ ఆ ఖాళీలను మాత్రం భర్తీ చేయదు. ఇక ఎస్ఎస్సి విషయానికి వస్తే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇక్కడ కనిపించే ఈ ఎగ్జామ్స్ అన్నిటినీ ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది. 2016 నుంచి ఇప్పటి వరకు ఎస్ఎస్సి రిలీజ్ చేసిన పోస్టుల సంఖ్య ఎలా తగ్గిందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక్క ఎస్ఎస్సినే కాదు, ఇది ఆర్ఆర్బీ డాటా, ఇది ఐబీపీఎస్ పీఓస్ డాటా. ఏది చూసినా గత కొన్ని సంవత్సరాల నుంచి పోస్టుల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఆల్రెడీ పోస్టుల సంఖ్య తగ్గుతూ ఉంది. ఇచ్చిన పోస్టులన్నా ఫిల్ అవుతున్నాయంటే అది లేదు. ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఎస్ఎస్సి గురించి. ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి రిలీజ్ చేసే ఎగ్జామ్స్ కోసం కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తుంటారు. వీళ్ళ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలీదు. నోటిఫికేషన్ వచ్చినా రిజిస్టర్ చేసుకుందామంటే వీళ్ళ వెబ్సైట్ ఎప్పుడు హ్యాంగ్ అవుతుందో తెలీదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వారం రోజుల పాటు వీళ్ళ సైట్ పనిచేయని రోజులు కూడా ఉన్నాయి. జస్ట్ వీళ్ళ సైట్ పనిచేయకపోవడం వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది ఎగ్జామ్స్ ని మిస్ అవుతున్నారు. పోనీ పెట్టిన ఎగ్జామ్ కన్నా రిజల్ట్ టైంకి ఇస్తారా అంటే అది లేదు. ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా రిజల్ట్ కోసం మినిమం 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 3 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ కి 2018లో నోటిఫికేషన్ వస్తే దాని ఫైనల్ రిజల్ట్ ఈ ఇయర్ మార్చ్లో వచ్చింది. అంటే 2.5 సంవత్సరాల తర్వాత. మన దేశంలో ఎంత పెద్ద ఎలక్షన్ అయినా సరే 1 లేదా 2 రోజుల్లో ఓటింగ్ కంప్లీట్ అవుతుంది. 1 మంత్ లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. కానీ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఒక్కో ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. ఇది మన డిజిటల్ ఇండియా.
ఎస్ఎస్సిలో ఉండే మరో పెద్ద ప్రాబ్లం క్వశ్చన్ పేపర్స్ లో ఇచ్చే తప్పుడు ప్రశ్నలు. ఒక స్టూడెంట్ ఆన్సర్ తప్పుగా చెప్తే అది ఆ స్టూడెంట్ తప్పు. అదే ఒక టీచర్ ప్రశ్నే తప్పుగా అడిగితే ఇక్కడ కూడా స్టూడెంట్దే తప్పు. గత కొన్ని సంవత్సరాలుగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో జరుగుతున్నది ఇదే. 2014 నుంచి మీరు ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్ అయినా తీసుకోండి, దాంట్లో తప్పుడు ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయి. దీనివల్ల స్టూడెంట్ కి టైం వేస్టే కాదు, అవి రాంగ్ క్వశ్చన్స్ అని నిరూపించడానికి ప్రతి ప్రశ్నకి 100 రూపాయలు చొప్పున స్టూడెంట్ గవర్నమెంట్ కి పే చేయాల్సి ఉంటుంది. తప్పుడు ప్రశ్నలు ఇచ్చేది ఎస్ఎస్సి బోర్డ్, డబ్బులు పే చేసేది మాత్రం స్టూడెంట్స్. దేశంలోనే గొప్ప గొప్ప జాబ్స్ కి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసే ఎస్ఎస్సి బోర్డు దగ్గర తప్పులు లేకుండా క్వశ్చన్ పేపర్ ని తయారు చేసే వాళ్ళే లేరా, లేక ఎస్ఎస్సి కావాలనే ఇలాంటి తప్పుడు క్వశ్చన్స్ ని ఇస్తుందా అనేది ఆ బోర్డుకే తెలియాలి. ఎస్ఎస్సి బోర్డు ఇంత బాగా పనిచేస్తున్నందుకేమో ఏ రాజకీయ నాయకుడి మీద లేనన్ని 2100 కోర్టు కేసులు ఎస్ఎస్సి మీదున్నాయి. ఇక ఆర్ఆర్బీ విషయానికి వస్తే లాస్ట్ 5 years లో వీళ్ళ పోస్టులు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నంబర్స్ ని చూసి షాక్ అవ్వకండి, ఇవి జస్ట్ నోటిఫికేషన్ లో ఇచ్చిన నంబర్స్ మాత్రమే, ఇంకా భర్తీ అవ్వలేదు. 2019లో కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో ఆర్ఆర్బీ 103,000 గ్రూప్ డి పోస్టులకి నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. దాదాపు 2.5 కోట్ల మంది ఈ జాబ్ కోసం అప్లై చేసుకున్నారు. ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ వచ్చేసింది. కానీ 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆర్ఆర్బీ రిలీజ్ చేసిన గ్రూప్ డి పోస్టులకి ఎగ్జామ్ డేట్ కూడా రాలేదు. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫామ్ ని నింపేటప్పుడు ఒక్కొక్క ఓబీసీ దగ్గర 500 రూపాయలు ఫీజు రూపంలో తీసుకున్నారు. దాంట్లో ఎగ్జామ్ ఫీజు కేవలం 100 రూపాయలే. మిగిలిన 400 ఎందుకంటే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ ఖాతాలో ఎగ్జామ్ పూర్తయ్యాక ఈ 400 రూపాయలని తిరిగిచ్చేస్తారట. ఒకవేళ ఎగ్జామ్ రాయకపోతే ఈ 500 రూపాయలు పోయినట్టే. ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ ఎస్సీ మైనారిటీ క్యాస్ట్ వాళ్ళకి అసలు ఎగ్జామ్ ఫీజే ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి కూడా 250 రూపాయలని ఫీజు కింద తీసుకొని ఎగ్జామ్ పూర్తయ్యాక తిరిగిచ్చేస్తామన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఆర్ఆర్బీ పెట్టే గ్రూప్ డి ఎగ్జామ్ల కోసం 2.5 కోట్ల మంది యావరేజ్ గా 250 రూపాయల చొప్పున ఫీజుని పే చేశారు. అంటే దాదాపు 600 కోట్ల రూపాయలని పే చేశారు. ఒక గ్రూప్ డి ఎగ్జామ్ ద్వారానే 600 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఎగ్జామ్ సిస్టమ్ ఎంత నిజాయితీగా పనిచేస్తుందనేది. పోనీ ఎగ్జామ్స్ అయినా కండక్ట్ చేశారా అంటే అది లేదు. 2.5 సంవత్సరాలైంది అప్లికేషన్ ఫీజు పే చేసి, ఇప్పటి వరకు ఎగ్జామ్ డేట్ కూడా రాలేదు. రాను రాను జాబ్ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ కి ఒక ఇన్కమ్ సోర్స్ లాగా మారిపోతుంది. ప్రతి నెల ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, జనాలు దానికోసం ఫీజుల్ని పే చేస్తారు. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు ఆ నోటిఫికేషన్ ఊసే ఉండదు. ఆఖరికి ఆ ఎగ్జామ్ కోసం డబ్బుల్ని పే చేసిన వాళ్ళు కూడా అది ఏ ఎగ్జామో మర్చిపోతారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న సినిమా. సెంట్రల్లో ఇలా ఉంది, మరి స్టేట్ లోనైనా సిస్టమ్ బాగుందా అంటే అది లేదు. తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ ని చూసుకునేది టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రాష్ట్రంలో 1,00,000కు పైగా ఖాళీలున్నాయని లెక్కలు చెప్తున్నాయి. లాస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది 2014లో, 7 సంవత్సరాల కిందట. లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది 2015లో, 6 సంవత్సరాల కిందట. పోనీ ఇచ్చిన నోటిఫికేషన్లన్నా కరెక్ట్ గా ఫిల్ అవుతున్నాయా అంటే అది లేదు. మీరు నమ్ముతారో లేదో 2015లో ఇచ్చిన గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 6 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. సరైన టైంకి నోటిఫికేషన్ రాక ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఏజ్లు పెరిగి ఎగ్జామ్స్ రాసే అర్హతని కోల్పోతున్నారు. ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళకన్నా జాబ్లు వస్తున్నాయా అంటే అది లేదు. కరెక్ట్ గా రిజల్ట్ వచ్చే టైంకి ఎవరేస్తారో తెలియదు కానీ ఎగ్జామ్స్ కరెక్ట్ గా జరగలేదని కేసేస్తారు. దాంతో ఆ నోటిఫికేషన్ కోర్టులోకి వెళ్లి కూర్చుంటుంది. ఆ కేసు పూర్తయ్యేసరికి ఇంటి పక్కనున్న రామడికి 2 పిల్లలై వాళ్ళ స్కూల్ కూడా పోతారు. టీఎస్పీఎస్సీ గత 7 ఏళ్లలో 105 జాబ్ నోటిఫికేషన్స్ ని రిలీజ్ చేసింది. 2019 నాటికే ఆ నోటిఫికేషన్ల మీద 631 కోర్టు కేసులున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ కేసులేసేటోడు ఎంత గట్టోడో. గ్రూప్ 2, టీఆర్టీ, గురుకుల టీచర్స్ ఈ భర్తీలన్నీ కేసుల వల్ల ఆగిపోయాయి. ఈ టీఎస్పీఎస్సీ నడుస్తున్నది నిరుద్యోగులు ఇచ్చిన ఫీజులతో. లాస్ట్ 7 సంవత్సరాల్లో టీఎస్పీఎస్సీకి అప్లికేషన్ల రూపంలో 84 కోట్ల ఆదాయం వస్తే 72 కోట్ల రూపాయలు జీతాలకు పోగా మిగిలింది 12 కోట్లు. ఈ టీఎస్పీఎస్సీ నడుస్తుంది నిరుద్యోగుల ఫీజుల మీద. ఇది మన టీఎస్పీఎస్సీ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో దాదాపు అన్ని గవర్నమెంట్ జాబ్స్ ని ఏపీపీఎస్సీ చూసుకుంటుంది. వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ అంటే 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి దాని మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ని 5 సార్లు మార్చారు. 2018లో రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్ ని ఈ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ చేశారు. 3 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ రాసిన వాళ్ళు పిచ్చోళ్ళలా ఈ 3 సంవత్సరాలు రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. వీళ్ళు ఎగ్జామ్స్ ని ఎంత బాగా కండక్ట్ చేస్తారంటే 2018లో గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం వీళ్ళు తయారు చేసిన 120 ప్రశ్నల క్వశ్చన్ పేపర్ లో 51 తప్పులు ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత టాలెంటెడ్ పర్సన్స్ పనిచేస్తున్నారో. మన దేశంలో గవర్నమెంట్ జాబ్స్ ని కండక్ట్ చేసే బోర్డులు ఇలా పనిచేస్తున్నాయి.
ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు, ఒక్క మన దేశంలో తప్ప. ఇక్కడ ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా చదువుకుంటే అతనికి జాబ్ వచ్చే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి. అందుకే పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇక్కడ చదివిన చదువుకి చేస్తున్న పనికి అసలు సంబంధమే ఉండదు. ఒక గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి మీద ఎంత ప్రెషర్ ఉంటుందంటే, అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ టార్చర్, ఏం చేస్తున్నావురా ఇంకెన్ని రోజులు ఈ ఎగ్జామ్స్, ఏదో ఒకటి చూసుకో అంటూ చుట్టుపక్కనోళ్ళు చుట్టాల టార్చర్, వీటన్నిటిని భరిస్తూ ఇంటిని ఊర్లను వదిలేసి ఒక్కో రూమ్ లో 7-8 మంది ఉంటూ ఒక్క గవర్నమెంట్ జాబ్ కోసం సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళని అడగండి, ఈ సంవత్సరంలో ఇంటి ఫుడ్ ఎన్నిసార్లు తిన్నామని. వేళ్ల మీద లెక్కేసి చెప్పేస్తారు ఎన్నిసార్లు తిన్నారో. ఈ రోజు కాకుండా రేపైనా గవర్నమెంట్ జాబ్ వస్తుందని, నా లైఫ్ బాగుపడుతుందని అందరికీ దూరంగా ఉంటూ అన్ని భరిస్తున్నారు. ఎంత కష్టపడ్డా ఏం లాభం, సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ రాకపోతే. ఒకవేళ నోటిఫికేషన్స్ వచ్చినా వాటి ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో తెలీదు, పెట్టిన రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారో తెలీదు, రిజల్ట్ వచ్చి సెలెక్ట్ అయినా దాని మీద ఎవడు కేసేస్తాడో తెలీదు. ఇది ప్రస్తుతం నిరుద్యోగుల జీవితం. సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ రాక చదివిన చదువు ఎందుకు పనికొస్తుందో తెలియక, ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఎంతో మంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో నిరుద్యోగుల ఆత్మహత్యలు 24% పెరిగాయి. లాస్ట్ 5 సంవత్సరాల్లో తెలంగాణలో 165 మంది, ఏపీలో 205 మంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకున్నారు. ఒక్క కర్నూలులోనే లాస్ట్ 5 నెలల్లో 5 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇక్కడ ప్రాబ్లం పోస్టులు ఖాళీగా లేక కాదు, ఉన్న వాటిని టైంకి భర్తీ చేయకపోవడం. వేరే దేశాల్లో ప్రతి 1000 మందికి ఎంతమందికి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. నార్వేలో ప్రతి 1000 మందికి 159 మందికి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇక మన దేశంలో ప్రతి 1000 మందికి 16 మందికి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. పోలీస్ శాఖలో ఖాళీలను ఫిల్ చేయకపోవడం వల్ల 24% పోలీస్ ఆఫీసర్స్ రోజుకి 16 గంటల కన్నా ఎక్కువగా పనిచేస్తున్నారు. 84% మంది పోలీసులకి ఫ్యామిలీతో గడపడానికి టైమే ఉండట్లేదు. ఏపీలో 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని గవర్నమెంటే చెప్తుంది. కానీ 2018 తర్వాత ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషనే రాలేదు. 3 సంవత్సరాల నుంచి టీచర్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలంగాణలోని 11 వర్సిటీల్లో మొత్తం 2830 టీచర్ పోస్టులకు 968 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 1860 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఓయూలో 54 డిపార్ట్మెంట్లుంటే 12 డిపార్ట్మెంట్లకి ప్రొఫెసర్లే లేరు. ఇవన్నీ గవర్నమెంట్ కూడా తెలుసు, కానీ నోటిఫికేషన్స్ మాత్రం రిలీజ్ కావు. ఎందుకంటే ఇలా ఫిల్ చేయకపోవడం వల్ల గవర్నమెంట్ కి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ మిగులుతుంది. ఆ డబ్బుని వేరే దానికోసం ఖర్చు చేయొచ్చు. ఇక్కడ కేవలం గవర్నమెంట్ మాత్రమే తప్పు కాదు, మన తప్పు కూడా ఉంది. మనలో చాలా మంది చదివేది పారాయణ లాంటి ప్రైవేట్ స్కూళ్లలో. పెద్ద పెద్ద రోగాలను పక్కన పెట్టు, మనకి చిన్న జ్వరం వచ్చినా వెళ్లేది ప్రైవేట్ క్లినిక్ కి. కానీ మనకు జాబ్ మాత్రం గవర్నమెంట్ లోనే కావాలి. ఒక గవర్నమెంట్ కంపెనీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినా మనం పట్టించుకోం, కానీ మనం మాత్రం గవర్నమెంట్ కంపెనీలోనే పనిచేయాలి. ఫస్ట్ ఈ ఆలోచన మారాలి. అటు గవర్నమెంట్ మారి ఉన్న ఖాళీలను టైం కి ఫిల్ చేయాలి, ఇటు ప్రజలు మారి ఉన్న కొన్ని కంపెనీలనైనా ప్రైవేట్ పరం కాకుండా చూసుకోవాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇది వీడియో ద్వారా మీరు గవర్నమెంట్ జాబ్స్ కండక్ట్ చేసే బోర్డులు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.